మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. విశేషంగా అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కర్కాటక రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్కులు. ఎక్కువగా వృత్తికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, సంసారానికి తర్వాత. అయితే వ్రతాలు, పూజలు, పునస్కారాలు చాలా అధికంగా చేస్తారు. ఆదివారం నాడు రవి అని, సోమవారం నాడు శివుడని, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ఒక వారంలో మొత్తం కంప్లీట్గా 7 రోజులు ఉంటే ఆ 7 రోజుల్లో 5 వారాలైనా మినిమం కర్కాటక రాశి వాళ్ళు చేస్తారు. దానివల్ల బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నేల మీద పడుకోవాలి, ఒంటిపూట భోజనం అని చెప్పి వీళ్ళు చేసుకుంటే బాగుండు. వీళ్ళతో పాటు వీళ్ళ భర్తలకు కూడా పస్తు పెడతారు. భోజనం పస్తు, పస్తు కూడా పక్కలోకి రావట్లేదని చెప్పేసి నేను ఇన్ని చూశాను. కర్కాటక రాశి వాళ్ళకి విడాకులకి పంపించేసింది. కాబట్టి ఇదే ప్రాబ్లం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఈ నెల కూడా కంటిన్యూ అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళ భర్తలు కేసులు వేస్తే భార్యలో కాపురం రైట్ టు కాంజుగేషన్ అని వీళ్ళు కూడా కోర్టులలో కేసులు వేశారు. అవి ఇలా నడుస్తున్నాయి. అంటే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు మన కుజుడు మిథున రాశి, తులారాశి సంచారం చేయడం వల్ల ఈ యొక్క పెండింగ్ అనేటటువంటివి ఇంకా కేసులన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టరు అని అనుకుంటారు. కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమాన్ని చేసుకున్న తర్వాత ఆ పూజలో అమాయకురాలైనటువంటి అమ్మాయి, ఆ పిల్ల, ఒక పిల్లకి నేను చేసి పెట్టాను. కళ్యాణి నా శిష్యురాలు, 6th క్లాస్ నుంచి నాకు తెలుసు, అమాయకురాలు పాపం. ఆ పిల్లకి వ్రతం చేస్తే, ఆ హోమాన్ని చేస్తే ఆ పిల్ల యొక్క గొప్పతనం, అది స్వామి యొక్క గొప్పతనం. ఒకళ్ళు కాదు పుట్టింది, కవల పిల్లలు 2 పుట్టారనమాట. మొన్నే నాకు బట్టలు పెట్టింది. కాబట్టి బరబండలో ఉంటారు. నమ్మకంతో చేయాలి. కర్కాటక రాశి వాళ్ళకి తిరుగు లేదు. వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తే ఇంతకుముందు ఫెయిల్ అయ్యేవారు, వీళ్ళ కర్మ కొద్దీ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కరెక్ట్ వాళ్ళు రాక ఇప్పుడు దశ బాగుపడుతుంది. కాకపోతే ఇల్లుండి కూడా స్టూడెంట్స్ వేరే హాస్టల్లోకి వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితి. పెళ్ళాలు ఉన్నటువంటి మొగుళ్ళు కూడా పెళ్ళాలు వదిలేసి ఆర్గ్యుమెంట్స్ చేసేసుకొని వీళ్ళందరూ కూడా బ్యాచిలర్స్ లాగా హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఏదో సమాజం ఏదో పెద్ద వీళ్ళ మీద సింపతి చూపిస్తున్నట్టు, పెళ్ళ వదిలేసిందే, మూడు వదిలేసాడా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళ పరిస్థితుల్లో వీళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే లైఫ్లో ఒక కామం అనేటటువంటిది ఒక పార్ట్ మాత్రమే. మ్యారేజ్ అనేది ఒక పార్ట్ మాత్రమే, జీవితమే మ్యారేజ్ కాదనమాట. కాబట్టి గుండెల మీద చేసుకొని మనం ఇప్పుడు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నామని. నా భార్యకు ఫస్ట్ శత్రువు భర్తే, భర్తకు ఫస్ట్ శత్రువు భార్య. జ్యోతిష్ శాస్త్రంలో 7వ స్థానం శత్రుస్థానం. అందువలన ఎట్టి పరిస్థితుల్లో బ్యాచులర్లుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ యొక్క ఊబి ఎలాగో తప్పదు, డెస్టినీలో రాసింది. సో ఆ రకంగా కర్కాటక రాశి వాళ్ళు వ్యాపారాల కోసం చేస్తున్నప్పుడు వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అష్టమ రాహు ఉంటాడు. నాగేశ్వరరావు అని, గొర్రెల నాగేశ్వరరావు అని ఒక అతను ఉన్నాడు తాడేపల్లిగూడెంలో. అతను కిరాణా షాప్ పెడితే అందరు కర్కాటక రాశి వాళ్ళకి లాభం వచ్చినప్పుడు నీ ఒక్కడికే ఎందుకు లాస్ వచ్చిందంటే మనవాడు ఏం చేశాడు, మొత్తం ఆడవాళ్ళు వచ్చి అరువు అడిగితే ఉద్దరని అంటాం కదా, ఉద్దరగా ఇచ్చేసాడు. మరి అరువులు వాళ్ళు కట్టరు కదా. అలా వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాల వల్ల అతను లాస్ అయ్యాడు. మరి మిగతా వాళ్ళందరూ కూడా లాస్ కాలేదే. కాబట్టి రాశి ఫలాలు అనేటటువంటిది ఒక స్కెలెటన్ ఐడియా ఇస్తుంది. 100% కూడా ఫలితాలు ఉంటాయి. ఆ రకంగానే జరుగుతాయి. కామన్ ప్లాట్ఫారం మీద జరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, రామారావు పేరు చాలామందికి ఉంటుందండి. ఎన్టీ రామారావు పేరు నాకు తెలిసినటువంటి ఒక కర్రల మేస్త్రి రామారావు పేరుంది. మరి ఇద్దరు ఒకలాగే ఉన్నారా అండి అని అడిగాడు. అంటే ఒకలాగే ఉన్నారు. ఎందుకంటే రామారావు గారు బ్రహ్మాండంగా సంపాదించాడు. ఆయనకు వివాహాలు 2 వివాహాలని. ఇక్కడ రామారావు కూడా భార్య చచ్చిపోయింది ఇక్కడ. తర్వాత సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఉన్నాడు.
సంపాదన ఆయనకు తగ్గట్టు ఆయనకు వచ్చింది, ఈయన స్థాయికి తగ్గే ఎక్కువే వచ్చింది దీనికి. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? రాశి ఫలాలు 100% పనిచేస్తున్నాయి. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడడం వల్ల ఇంకా మనం చాలా డీప్గా వెళ్ళొచ్చు అన్నమాట. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళు గురువులతో మనం దెబ్బలాట్లు పెట్టుకోకూడదు. వీళ్ళు ముఖ్యంగా లాల్ కితాబ్లో చెప్పబడింది గురువులతో అస్సలు దెబ్బలాట పెట్టుకోకూడదని. అలాగే కంచు పాత్రలో తీసుకొని కంచు పాత్రలో వాటర్ వేసి దాని మీద గులాబీ పువ్వు వేసి మన గడప ఉంటుంది మహాలక్ష్మి తల్లి, ఆ గడప బయటన కొంచెం పసుపు కుంకుమ నీళ్ళు వేసి ప్రతిరోజు కూడా 31 రోజులు పెట్టాలి. అలాగే చేపలకి మైదాపిండి ఉంటుంది, ఆ మైదాపిండి ఉండలు తీసుకెళ్ళి వేయాలి. అప్పుడు ఈ 10 రోజులు కనుక వ్యాపారం బాగోకపోతే మిగతా రోజుల వ్యాపారం కూడా పుంజుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు ఇవన్నీ కూడా కంపల్సరీ మనం చేసినప్పుడు జాతకం పుంజుకుంటుంది. ఇక ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దేవుడు ఖచ్చితంగా ఇచ్చేశాడు. ఉద్యోగాలు ఇచ్చేగానే వెంటనే వీళ్ళకి పెళ్లి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, సెటిల్ అవ్వాలి కదా. అందుకని సన్యాసం తీసుకోవాలని ఎవడు అడగకూడదు కదా, పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ 18 తర్వాత వీళ్ళందరికీ కూడా గురుడు జన్మంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడి యొక్క సంచారాన్ని బట్టి కామోద్రేకం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పెళ్లి కానిటువంటి పిల్లలు ఇదివరకు కాలంలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పాపం పెళ్ళి చేస్తే చేసుకునేవారు, సైలెంట్గా ఉండేవారు. ఒక 20 years 25 years బ్యాక్ నుంచి డైరెక్ట్ నాన్న నాకు పెళ్లి చేసి నేను ఆగలేకపోతున్నాను అని డైరెక్ట్ తల్లికి కూడా చెప్పేస్తున్నాడు వీడు. కాబట్టి ఇది మెచ్చుకోదగినటువంటి విషయం. బ్యాడ్ హ్యాబిట్స్కి లోను కాకుండా ఇలా అడిగేయడం మంచిది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 21 సంవత్సరాల వయసులోనే వీళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో, ఎవరైతే బ్యాచ్ ఉన్నారో మిగిలిపోయినటువంటి వాళ్ళు. అలాగే లవ్ మ్యారేజ్లు కామ తురాణంల నజ్జాన భయం, కలియుగమంతా కూడా మోహం మరి ప్రేమతో ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా మొత్తము యూత్ చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే అక్కడ లవ్ అఫేర్స్ పెట్టుకుంటున్నారు. ఫారెన్ పంపిస్తే ఏకంగా లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు మాస్టర్స్ డిగ్రీ చదివినటువంటి పిల్లలు. ఇది తల్లిదండ్రులకు కూడా తెలిసే వీళ్ళు పంపిస్తున్నారు. అదే కలియుగం. కాబట్టి దీంట్లో ఏది మాట్లాడినా సిగ్గుపడాల్సిన పని లేదు. మనం సమస్యల నుంచి బయటకు రావాలంతే. స్థిరాస్తుల పరిస్థితి ఏంటి గురువుగారు? స్థిరాస్తులు కర్కాటక రాశి వాళ్ళకి చాలా పుష్కలంగా ఉంటాయి. కళ్ళు లేకపోయినా సరే నా కూతురికి కళ్ళు లేవు, నేను ఆస్తులు సంపాదించి పెట్టాలి అని తండ్రి చిట్టి పాటలేసో లేకపోతే వడ్డీ వ్యాపారం చేసో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సంపాదించలేనంత ఏరియాల్లో సైట్లు సంపాదించి నెలకి 2 లక్షలు వాళ్ళకి వచ్చి పెట్టేలాగా నేను డబ్బు సెట్ చేసి పెడతాను అని చెప్పేసి చాలామంది తండ్రులు ఇలా పెట్టారు. అయితే సంసార సమస్యలు వస్తున్నాయి. కాబట్టి స్థలాలు స్థిరాస్తులు బ్రహ్మాండంగా కొనుక్కుంటారు. ఆ ఉన్నటువంటి వాటికి రేట్లు బాగా పెరుగుతాయి. అవి అమ్మేసేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళకు కూడా రేట్లు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కొత్త కొత్త దూరాలలో ఏమిటది అసలు ఏమిటి ఆ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అమరావతిలో ఏమిటది 10,000 రూపాయలకు కొన్నది 3 కోట్లు అమ్మేస్తున్నారు. జగన్ గారి దయ వలన విశాఖపట్నంలో కొనిపడేస్తున్నారు. నేను మొన్న వైజాగ్ వెళ్ళాను, వండర్ఫుల్గా జగన్ తయారు చేస్తాడు, ఏది లేదంటారు వీళ్ళు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు విజయవాడని రంగరంగ వైభవంగా మార్చేశాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కొనుక్కున్నా సరే, ఇప్పుడు మన వాళ్ళంతా ఇప్పుడు అరుణాచలం మీద పడ్డారు. ఇప్పుడు తమిళ వాళ్ళు పాస్ పోసేసుకుంటున్నారనమాట. ఇప్పుడు అరుణాచలంలో కూడా కొనేశారు మన తెలుగు వాళ్ళు, రేట్లు పెరిగిపోతున్నాయి. కొనుక్కోవచ్చు, తప్పులేదు. విపరీతంగా కొనేసేస్తారనమాట వీళ్ళు. ఏ మాత్రం ఈ యొక్క దానాల విషయంలో జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఇక విశేషంగా మరి మనకి పండుగలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళకి గురువు పనికిరాడు. అందువలన అంటే చంద్రుడు ఏం చేశాడంటే గురువు పెళ్ళాన్ని లేపుకెళ్ళిపోయాడు తారని. ఆ రాశికి అధిపతి చంద్రుడు వీళ్ళకి. కాబట్టి గురుడు ఇష్టపడాడు. మరి తన పెళ్ళాన్ని లేపుకెళ్ళిపోతే ఆయన ఎందుకు ఇష్టపడతాడు? కాబట్టి గురుశాపం ఉంది వీళ్ళందరికీ. కాబట్టి గురువులతో అందుకని మనం గురువులకు ఎదిరించొద్దురా అని చెప్తాం. కాబట్టి
ఈ యొక్క గురుగ్రహాన్ని శాంతింపజేసేటటువంటిది తారా అమ్మవారు. ఆ తారా అమ్మవారి యొక్క సాధన మనం కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి వృద్ధిలోకి వస్తారు. అలాగే ఇప్పుడు దేవి నవరాత్రులు జరుగుతుంది. ఆ అమ్మవారికి శైలపుత్రి రూపంలో ఎద్దో రూపంలో ఎక్కినటువంటి ఆ నంది ఉన్నటువంటి ఆ శైలపుత్రిని కనుక అమ్మవారిని కనుక సేవించుకున్నట్లయితే వీళ్ళకి మంచి జరుగుతుంది. ఇక శనగలు ఉడకబెట్టాలి, ఆ శనగల నివేదన చేయాలి. నిమ్మకాయ మీద హారతి, కొబ్బరికాయ మీద హారతి, గుమ్మడికాయ మీద హారతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా రకాల హారతులు చాలా తొందరగా ఈ పెట్టుడు పీఠాల వాళ్ళు తయారు చేశారు. నంది హారతి, సింహహారతి, చంద్రహారతి, ఇలా ఒక హారతి పెడుతున్నారు, దానికి ఒక చంద్రుడిని తగిలిస్తున్నారు, చంద్రహారతి. నంది బొమ్మ పెడుతున్నారు, నంది హారతి. వీళ్ళు కూడా అబ్బో ఎంతో వచ్చినటువంటి భక్తులు కూడా అబ్బో నందిహారతి, సింహహారతి, ఎన్ని హారతలు చూస్తున్నామని. కాశీలో గంగా హారతి పెట్టినప్పుడు ఒకడు చూసేవాడు కాదు. ఇప్పుడు వెళ్ళి అసలు మన పాకెట్లో ఉన్న సెల్ ఫోన్లు దుబ్బేస్తారు, మనం లేనమై ఇలా చూస్తాం. పడవల బిజినెస్ పెంచారు వీళ్ళంతా. కాబట్టి గంగా హారతి అంత ప్రసిద్ధమైందో అలాగే ఈ హారతులన్నీ వచ్చినాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన ఈ హారతులు కాదు, వీళ్ళు చేయాల్సింది నిమ్మకాయ హారతి, కొబ్బరికాయ హారతి అండ్ ఈ యొక్క గుమ్మడికాయ హారతి. అలాగే ఉత్తరము దిక్కుగా ఎవరో కూడా బుద్ధున్నవాడు ఎవడో కూడా తలపెట్టి పడుకోడు. కాబట్టి కథ ఈ వీళ్ళు తూర్పు దిక్కుగా తలపెట్టి పడుకోకూడదు. వీళ్ళు నెక్స్ట్ తూర్పు దిక్కుగా ప్రవహించేటటువంటి నీళ్ళల్లో వీళ్ళు కొన్ని పెసలను తీసుకెళ్ళి, అలాగే గంట్లు ఉంటాయి, గంట్లు, రాగి మాల్ట్, అటువంటి వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క ప్రవాహంలో పొయ్యాలి. ఎందుకు వేయాలి అంటే రీజన్ చెప్పకూడదు, మనం పొయ్యాలి అంతే. చేపలు తింటాయి, ఎన్ని రీజన్ చెప్తాము వీళ్ళు. కాబట్టి ఈ రకంగా ఎన్నో డీప్ అర్థాలతో మనం చెప్తాం. కాబట్టి వీళ్ళు అంతా కూడా మ్యారిటల్ లైఫ్ అంతా కూడా బాగుంటుంది. వీళ్ళ హోమాలు కూడా దశమహావిద్యలకు సంబంధించినటువంటి హోమము, తారా అమ్మవారి యొక్క హోమము, మంత్రానుష్ఠానము, ఇవన్నీ చేసుకోవడం ద్వారా వీళ్ళు వృద్ధిలోకి వస్తారు. వీటికి సంబంధించి ఇంకా ఏమైనా కనుక సందేహాలు ఉన్నట్లయితే వీళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మనం వాళ్ళకి గైడ్ చేస్తాం. ఓకే, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.